ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపటికి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. గత ఏడాది జూన్ 4న ఫలితాలొచ్చాయి. కూటమి ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏడాది కాలంలో అమలు చేయలేదని చెబుతూ జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అయితే అదే రోజున దీపావళి, సంక్రాంతి కలిపి జరుపుకోవాలని జనసేన నాయకత్వం సూచించింది. దీంతో ఏపీలో రేపు పొలిటికల్ హైటెన్షన్ తప్పదు. మరోవైపు కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ, ఇతర కాపు నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ హయాంలో తుని రైలు దగ్ధం ఘటనకు సంబంధించి తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ముద్రగడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కాపు నేతలు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వచ్చారు. ఆయన రాజకీయ నాయకుడిగా కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ తరుణంలో కాపు రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో 2017లో తుని రైలు దహనం అయింది. అప్పట్లో ముద్రగడ పద్మనాభంతో పాటు చాలా మంది కాపు నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఘటనతో టీడీపీ ప్రభుత్వంపై కాపులు వ్యతిరేకత పెంచుకున్నారు. అది సహజంగానే వైసీపీకి ప్రయోజనం చేకూర్చింది. అయితే ఈ ఘటన వెనుక వైసీపీ పార్టీ అల్లరి ముక్కలు ఉన్నాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కాపులను వైసీపీ వైపు మళ్లించేందుకు ఇలా చేశారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఘటన తర్వాత కాపులకు ఈబీసీ రిజర్వేషన్లు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని ఈబీసీ రిజర్వేషన్లు కొనసాగిస్తారని అంతా భావించారు. అయితే జగన్ ఆ రిజర్వేషన్లను సైతం నిలిపివేశారు. అయినా సరే ముద్రగడ లాంటి నేతలు వైసీపీ పరోక్షంగా మద్దతు ప్రకటించారు. అప్పట్లో ముఖ్యంగా జగన్ రెడ్డి నిత్యం అభినందిస్తూ ముద్రగడ లేఖలు రాస్తుండేవారు. అదే సమయంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు పద్మనాభం ప్రకటించారు. దీంతో ఆయనపై అనుమానాలు పెరిగిపోయాయి. అదే సమయంలో తుని రైలు దగ్ధం కేసులో ముద్రగడతో పాటు ఉద్యమ నాయకులపై కేసులు కొట్టివేస్తూ తీర్పు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఈ కేసులన్నీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ముద్రగడ టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. వైసీపీలో చేరి పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అందుకే ఇప్పుడు తుని రైలు దగ్ధం కేసులో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ముద్రగడతో పాటు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లయింది.